సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ ఒక్కటేనన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వారి మధ్య డీల్ కుదిరినందునే ఫార్ములా ఈ రేస్ కేసుని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆరోపించారు. హరీష్ రావుతో జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్ కు సీఎం రేవంత్ సూచన చేశారని తెలిపారు. కాళేశ్వరం అంశంలో తమ భుజం మీద తుపాకీ పెట్టి రేవంత్ రెడ్డి కాలుస్తానంటే చూస్తూ ఊరుకోమన్న బండి సంజయ్ కేటీఆర్ పై ఏ విచారణ జరగదని ఒకరి మీద ఒకరు ఆరోపణలు తప్ప ఏం లేదన్నారు. బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఎన్నటికీ జరగదని, వారసత్వ కుటుంబ రాజకీయాలకు తాము వ్యతిరేకమని బండి సంజయ్ పునరుద్ఘాటించారు. కాళేశ్వరం మొత్తము కుంభకోణం కాదు, కేవలము సుందిల్లా, మేడిగడ్డ అన్నారు. ఈ మూడు మాత్రమే విచారణ జరపాలి. దీని విలువ ఎంత? 9,000 కోట్లే. మీరు అడిగిన విచారణ కదే, కొండను తల్లి ఎలకలు కూడా పట్టలే. మీరు దాని మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ గతం చోటు డిమాండ్ చేస్తున్నది. బట్ ఇలా మా భుజం మీద పెట్టి మీరు కాల్స్తా అంటే అంత అమాయకులం కాదు. నేను మళ్ళీ అంటున్నా, మీకు అతను కాదు, నాతో చాత కాదు, ఇదే ఫైనల్. ఈ 9,000 కోట్ల జాలిగా కాళేశ్వరం మొత్తం మంచి ప్రాజెక్టే, మిగతా అంతా చాలా మంచి ప్రాజెక్ట్ అని ఒప్పుకుంటే ఒప్పుకో. మరి నువ్వు విచారణ కోరిందాలని నీకే క్లారిటీ లేదు, రాష్ట్ర ప్రభుత్వానికే క్లారిటీ లేదు. మీకు దేనికి ఉపయోగపడుతుందంటే కేంద్రాన్ని విమర్శించడానికి మాత్రమే ఉపయోగపడుతున్నది. దేని మీద విచారణ జరగరు. విచారణ అంతా వట్టిదే. ఇంతవరకు ఎన్ని విచారణ జరిపి 2 సంవత్సరాల ఎన్ని నివేదికలు వచ్చినాయి? కేసీఆర్ కుటుంబం మీద బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలి. ముఖ్యమంత్రి గారికి కేటీఆర్ గారి మీద ప్రేమ ఎక్కువ. ఈ మధ్య ఎక్కడన్నా కేటీఆర్ గారిని విమర్శించిండ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు?